మర్యాదను తప్పి అశ్వనీ దేవతలు మెలగినందుకు వారిని మందలించాడు. దేవేంద్రునితో తాను మాట్లాడుతానని, మీకు సుధర్మ ప్రవేశాన్ని మరలా కల్పిస్తానని బుద్ధి కలిగి ఉండాలని వారిని హెచ్చరించాడు. అశ్వనీ దేవతలు చ్యవనుడిని ఆశ్రయించి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే తప్పుడు సంకేతము ఇంద్రుడికి చేరింది. ఇంద్రుడు నిజానిజాలు తెలుసుకోకుండా చ్యవనుడిని శిక్షించడానికి దివ్యాయుధాలు ప్రయోగించాడు. ఆ దివ్యాయుధాలు చ్యవనుడిని ఆశ్రమం చుట్టూ పరిభ్రమిస్తూ ఆ తపస్వి పైకి దూకటానికి ప్రయత్నము చేయసాగాయి. అయితే చ్యవనుడిని తపోనిష్ట మహిమ వలన ఆ ఆయుధాలు ముని ఆశ్రమంలోనికి ప్రవేశించలేకపోయాయి. అకారణంగా ముని ఆశ్రమంలోనికి ఆయుధాలు పంపిన ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని చ్యవనుడు భావించి ఒక రాక్షసుడిని సృష్టించి పిలవటానికి ఏదో పేరుండాలి కాబట్టి వాడికి మధ్య అనే పేరు పెట్టి, ఆ రాక్షసుడికి అఖిలమైన సర్వ అస్త్రశస్త్ర విద్యలు ఉపదేశించి ఇంద్రుడి పైకి ఉసిగొల్పాడు. మధ్య శౌర్య ప్రతాపాలకు ఇంద్రుడు తాళలేక పరుగున భూలోకానికి వచ్చి చ్యవనుడిని శరణు